భద్రాచలంలో మళ్లీ గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 51.2 అడుగుల వద్దకు చేరింది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. మధ్యాహ్నం వరకు 55 అడుగులు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టకపోవడంతో మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాలకు సూచిస్తున్నారు అధికారులు. భద్రాచలంలో గోదావరి ఉధృతికి సంబంధించిన తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, భద్రాచలంలో గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తుంది. రాత్రి 12 గంటల వరకు శాంతించిన గోదావరి ప్రస్తుతం మళ్లీ ఉధృతి పెరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 53 అడుగుల దానికి సంబంధించి చేరితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయన్నారు. ప్రస్తుతం 51.6 అడుగులు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం వరకు అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తే మధ్యాహ్నం వరకు 55 అడుగులు చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అర్ధరాత్రి 64 అడుగులకు చేరే అవకాశం ఉండడంతో కూడా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల దానికి సంబంధించి అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ఉధృతికి సంబంధించి మెయిన్ 6 మండలాల దానికి సంబంధించి ఎక్కువగా తీవ్రత ఉందని చెప్పుకోవాలి. అశ్వాపురం, మనుగూరు, అదేవిధంగా బూర్గంపాడు, దుమ్ముగూడెం, భద్రాచలం టౌన్, మనుగూరు ఈ 6 సంబంధించిన ఏరియాలో కూడా ఎక్కువ ఎఫెక్టెడ్ విజువల్స్ గా కూడా అధికారులు గుర్తించారు. ఈ విజువల్స్ ఈ ప్రాంతాల దానికి సంబంధించి ఉండే గ్రామాల ప్రజలను కూడా పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళందరినీ ఖాళీ చేయించాలని సూచించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ అధికారులు వారిని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. దుమ్ముగూడెం సంబంధించిన ఇప్పుడు ఈ వరద ఉధృతి అనేది 66 అడుగుల్లో చేరితే ఫస్ట్ మొదటగా ప్రభావం పడేది దుమ్ముగూడెం సంబంధించి మండలం. ఈ మండలంకు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి 3 టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కూడా పడవలను ఏర్పాటు చేయడం కాకుండా గజ ఈతగాలను కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల అంటే మొత్తం 6 మండలాల దానికి సంబంధించి కూడా దాదాపుగా 34 గ్రామాల దానికి సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి గ్రామాలను కూడా ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకి దాదాపుగా 168 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందులో భద్రాచలం టౌన్ సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ దాదాపుగా 34 కుటుంబాలను తరలించగా అశ్వాపురం సంబంధించి అలాగే ముంపు గురవుతున్న నెల్లిపాక గ్రామంలోని కూడా 15 గ్రామాలను కూడా 15 కుటుంబాలను వారు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దానికి సంబంధించి చెప్పిన సూచన మేరకు కూడా కింది స్థాయిలో కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి కూడా ఊహించని రీతిలో ప్రస్తుతం వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి వరకు కూడా ఇది మొత్తం 22 లక్షల క్యూసెక్కులు కూడా ఇక్కడ గోదావరిలోకి వచ్చే అవకాశాలున్నాయని కూడా అధికారులు గుర్తించారు. దీనిలో బాంగ్లే వాళ్ళు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గత 50 ఏళ్లలో చూసుకుంటే 70 అడుగులు కేవలం 2 సార్లనే దాటిందని చెప్పుకోవాలి. అది కూడా 1986, 1990 ఈ 2 ఇయర్లో కూడా 70 అడుగులకు దాటింది. అయితే ఈసారి 64 అడుగులకు కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 60 అడుగులకు మాత్రం ఇప్పటి వరకు 50 ఏళ్లలో 5 సార్లు దాటగా ఈసారి మాత్రం మళ్ళీ ఆ స్థాయిలో కూడా మళ్ళీ 64 అడుగులకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు అదేవిధంగా ప్రాజెక్టుల దానికి సంబంధించి చూసుకుంటే తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ కూడా ఛత్తీస్గఢ్లో కురిసిన భారీ వర్షాలతో కూడా అక్కడ వరద అనేది పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో కూడా 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత గోదావరి బేసిన్ సంబంధించి ఉన్న ప్రాజెక్టులు సిరంసార్ ప్రాజెక్టు, కడం, ఎల్లంపల్లి నుంచి కూడా నీటి విడుదల అనేది భారీగా ఉండడం, కాళేశ్వరం దగ్గర కూడా నీటి ఉధృతి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఇటు దిగువకు గోదావరిలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం దగ్గర మనం చూసుకుంటే నిన్న 10.5 మీటర్ల వరకు ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 13.3 అడుగులకు చేరింది. దీంతో అక్కడ కూడా ప్రమాద స్థాయిలో కూడా కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ దిగువ కూడా ఇంకా భారీ ఎత్తున కూడా వరద ఫ్లోటింగ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్సార్ ప్రాజెక్ట్ నుంచి కూడా 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా 1,30,000 క్యూసెక్ల నీటిని కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వీటితో పాటుగా ఎల్లంపల్లి సంబంధించిన ప్రాజెక్టుతో నీటి విడుదల కొనసాగుతుంది. ఈ 3 ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం దగ్గర కూడా గోదావరి ఉధృతి అనేది పెరుగుతూ వస్తుంది. దీంతో అక్కడ సరస్వతి, లక్ష్మీ, పార్వతి బ్యారేజీలో కూడా వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీకి ఏకంగా 14 లక్షల క్యూసెక్లు అక్కడ నీరు వస్తుండడంతో కూడా 12 లక్షల
క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే సరస్వతి బ్యారేజ్ కూడా అదే స్థాయిలో 10 లక్షల వరకు కూడా క్యూసెక్ల నీరు కూడా అక్కడ ఇన్ఫ్లోగా వస్తుండటంతో కూడా 9 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నాయి. అంటే పార్వతి బ్యారేజ్ సంబంధించి కూడా 7 లక్షల క్యూసెక్ల అక్కడ కూడా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే మొత్తం సర్ప్లేజ్ వాటర్ మొత్తం దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ అర్ధరాత్రి వరకు ఏకంగా 24 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం ఇక్కడ గోదావరిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో కూడా దానిలో భాగంగానే కూడా ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటుగా రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా గజ ఈతగాళ్లు కూడా అందరూ సిద్ధంగా ఉంచారు. ఈ 6 మండలాలు మనం చెప్పినటువంటి ఈ 6 మండలాలు దానికి సంబంధించి ఎక్కువ ఎఫెక్టెడ్ సంబంధించిన ప్రాంతాలు కావడంతో వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొంత తగ్గుముఖం పట్టడంతో కూడా కొందరు పునరావాస కేంద్రాల నుంచి వారి గ్రామాలకు వెళ్లారు. అయితే వారిని కూడా మళ్ళీ తిరిగి పునరావాస కేంద్రాలకు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాచలం టౌన్ 64 అడుగులో చేరితే భద్రాచలం టౌన్ లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం నేపథ్యంలో భద్రాచలం టౌన్ లో ఉండే వారిని కూడా ఖాళీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ అంతా మధ్యాహ్నం నుంచి కూడా చేపట్టాలని కూడా జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ దిశ కూడా అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ కూడా భద్రాచలం సంబంధించి గోదావరి ఉధృతి సంబంధించి కూడా అక్కడ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం భద్రాచలం వద్ద కూడా గోదావరి మాత్రం ప్రమాదకర స్థాయిలో కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.